ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. బాగున్నారా? దైవజ్ఞ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దైవజ్ఞ పరిచర్యను ప్రోత్సహించండి. దైవజ్ఞ పరిచర్య ద్వారా ప్రతిదినం ఉదయకాలపు వర్తమానాలు అందిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. మీరు మీ ఇంటి వారందరూ కూడా చూడండి. చివరిగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు కూడా ఏకీభవించండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈ భారమైనటువంటి పరిచర్య ముందుకు వెళ్ళాలని మీరు మీ కుటుంబకులు ప్రతిదినం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము నుండి 18వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము తన గుడారము దగ్గర ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. చాలామంది కోరుకుంటున్నారు కదా, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నా పిల్లలతో మాట్లాడితే బాగుండు, దేవుడు నా భార్యతో మాట్లాడితే బాగుండు, దేవుడు నా భర్తతో మాట్లాడితే బాగుండు, వారందరూ మార్చబడుదురు అని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ. మంచిది, చాలా సంతోషం. దేవుడు నీతో మాట్లాడాలనే ఆశపడుతున్నాడు. అబ్రహాము తన జీవితంలో దేవుడు మాట్లాడాలని వేచి చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో అబ్రహాము యొద్దకు ఇచ్చేశాడు. ఎప్పుడైతే అబ్రహాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూశాడో పరుగున వెళ్ళి నేలమట్టికి వంగి దేవునికి నమస్కరించి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, కొంచెం నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీకు నేను ఆతిథ్యమును సిద్ధపరుస్తానని దేవుని గూర్చి తనలో ఉన్న ప్రేమనంతా కూడా చాటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అబ్రహాముకి దేవుడంటే ఎంత ప్రేమో ఒకసారి ఆలోచించండి. దేవుడికి ఆతిథ్యం ఇవ్వాలని తన జీవితంలో ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము పరుగున తన భార్య దగ్గరికి వెళ్ళి రొట్టెలను సిద్ధపరచమన్నాడు, వెన్నను సిద్ధపరచమన్నాడు, పాలును సిద్ధపరచమన్నాడు, మాంసమును సిద్ధపరచమన్నాడు. ఎంత అద్భుతమండి! దేవుని కోసం తాను చేయించున్నటువంటి త్యాగం ఎంత గొప్పది. చాలామంది దేవుని సన్నిధికి వెళతారు, చాలామంది దేవునిలో నివసిస్తారు, చాలామంది దేవుడంటే ఇష్టపడుతూ ఉంటారు, కానీ దేవునికి చేయవలసినవి చేయరండి. ఆ రోజు అబ్రహాము దేవునికి చేసింది ఆతిథ్యం అయితే, ఈరోజు మనము దేవునికి చేయవలసింది ఏంటండి? ఉదయం లేచిన తర్వాత ప్రార్థించాలి, ఉదయం లేచిన తర్వాత వాక్యాన్ని ధ్యానించాలి, ఉదయం లేచిన తర్వాత యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి. ఏ పాపం, ఏ మలినం నన్ను అంటకూడదు అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యాన్ని భుజించిన దేవుడు అబ్రహామును దీవించాడు. ఎలా దీవించాడండి? అప్పటికి అబ్రహాము జీవితంలో గర్భఫలం లేదు. తన భార్య యొక్క గర్భం ఉడిగిపోయింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆతిథ్యం భుజించిన దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చాడు తెలుసా? మరుసటి ఏటా నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతం అండి! గర్భఫలం లేని వారి జీవితంలో దేవుడు అద్భుతంగా గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం అది! ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ నీ జీవితంలో ఒక మేలు, ఒక ఆశీర్వాదం, ఒక అద్భుతం జరగాలి అంటే నీవు దేవునికి చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా జరిగిస్తే తప్పక దేవుడి నీ జీవితంలో అద్భుతం చేసి నేను ముందుకు నడిపిస్తాడు.
దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయములో భద్రపరచబడులాగా సహాయం చేయండి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, దీవెనకరంగా ఉండినట్లు, వారి కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ, సమాధానం ఉండినట్లు సహాయం చేయండి. అబ్రహాము ఎలాగైతే నాయనా నీ ఎడల ఆతిథ్యమును ఇచ్చి ఉన్నాడో ఆ రీతిగా ప్రతి బిడ్డ తన జీవితంలో నీ ఎడల ప్రార్థనా జీవితం కలిగి జీవించినట్లు సహాయం చేసి నడిపించను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.